వస్తుంది. ఇప్పటి వరకు ఎవరికి కూడా 2 లక్షల రుణమాఫీ కానే లేదు. ఇప్పటికి బ్యాంకుల చుట్టూ రైతులందరూ తిరుగుతూనే ఉన్నారు. ఇది గమనిస్తలేడా సీఎం గారు? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా యావత్ మన తెలంగాణ రైతాంగం మొత్తం కూడా కట్టుకొని వచ్చి మిమ్మల్ని ముట్టడిస్తారా అనేసి కూడా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు రాజు చేసింది. ఎవరైనా రైతు చనిపోతే దినవారాల లోపు 5 లక్షల బీమా కూడా అందించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే మన బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇప్పుడు వచ్చిన తర్వాత రైతు చనిపోతే కనీసం పట్టించుకునే దిక్కుడుక లేకుండా పోయింది. ఇది గమనిస్తూ ఉన్నారు అనేసి కూడా తెలియజేస్తున్నాం. ఒకటి ఇక ఇచ్చిన 6 గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదు. అందరు రోడ్డు మీద హైడ్రాన్ తీసుకొచ్చినాం. అందరి బీద వాళ్ళని కూల్చోబెట్టేసి ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా పట్టించుకునే స్థితిలో లేకుండానే పోయింది. ఇక్కడ ఉన్నటువంటి మా తెలంగాణ ప్రభుత్వం రైతాంగం మొత్తం కూడా పెద్ద ఎత్తున ధర్నాకు వచ్చినటువంటి అందరు కూడా పేరు పైన నమస్కారం తెలియజేస్తున్నాం. కరెంట్ అయితే అసలుకే లేకుండా పోయింది. ఇంతకు ముందు కరెంట్ పోతే దండ ఉండేది, ఇప్పుడు కరెంట్ అయితే అసలుకే లేకుండా ఉంటుంది. బోనస్ ఇస్తాను, బోనస్ కూడా ఇంతవరకు ఇచ్చిన దిక్కే లేకుండా పోయింది అనేసి కూడా తెలియజేస్తున్నాను. అందరు కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. రైతాంగాన్ని, తెలంగాణ ప్రజల్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి, తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ముఖ్యంగా నేను రైతు బిడ్డను, నేను రైతులకు మేలు చేస్తా, నేను రైతులను ఆదుకుంటా, 2 లక్షల రుణమాఫీని వెంటనే చేపడతా అని రైతాంగాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను జనవరిలో మాఫీ చేస్తా, డిసెంబర్లో మాఫీ చేస్తా, ఆగస్టు 15 కల్లా మాఫీ చేస్తా అని చెప్పి ఈరోజు రైతుల్ని మభ్యపెట్టి రైతులను నిలువున ముంచిన రేవంత్ రెడ్డి గారు, మీరు కనువిప్పు కలగాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అంతా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ధర్నాలు, రాస్తారోకాలు చేసే పరిస్థితి నువ్వు కల్పించినావు. ఈరోజు రైతులని కంట తడిపెట్టిస్తున్నావు. ఈరోజు రాష్ట్రంలో రైతాంగం అంతా ప్రభుత్వము మమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు అని ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పాటు చేసినావు నువ్వు. బిడ్డ, గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ తెలంగాణ రైతాంగానికి అన్ని రకాలుగా అభివృద్ధి చేసిండు. తెలంగాణ రైతాంగాన్ని దేశంలో మోడల్ గా నిలబెట్టిండు. తెలంగాణ రైతాంగానికి గతంలో రుణమాఫీ చేసిండు. తెలంగాణ రైతాంగానికి గతంలో రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, విత్తనాలు ఇచ్చిండు. అదే విధంగా ప్రతి చివరి గింజ వరకు కూడా ఆ రోజు రైతు కళ్ళాల కాడికి వచ్చి రైతుల పంట పండించిన పంటని కూడా ఆ రోజు కొనుగోలు చేయడం జరిగింది. అది రైతు ప్రభుత్వం. రైతు బాంధవుడు కేసీఆర్ అని ఆ రోజు ప్రజలంతా వెన్నోళ్ళ కొనియాడడం జరిగింది. రైతులకు చేస్తున్న యొక్క ఈ విధానాన్ని చూసి దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వాలు కూడా కానీ మన యొక్క ఈ యొక్క అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో చేస్తున్న రైతుల యొక్క విధానాలని దేశంలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఉదాహరణకి ప్రైమ్ మినిస్టర్ కిసాన్ యోజన అనేది మన రైతు బంధుని చూసి ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు దేశవ్యాప్తంగా దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీరు కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రైతులకు ఎట్ ఏ టైం 2 లక్షల రుణమాఫీ చేస్తానే ఇప్పటికి 9 నెలలు అయింది. రుణమాఫీ లేదు. ఫస్ట్ విడత అంటివి, సెకండ్ విడత అంటివి, థర్డ్ విడత అంటివి, మళ్ళీ ఇప్పుడు 4వ విడత అంటావు. మొత్తం 41,000 కోట్ల రుణమాఫీ చేస్తా అంటివి. బడ్జెట్ లో 31 కోట్లు పెడతా అంటివి. లాస్ట్ 24,000 కోట్లు పెడితే అంతిమంగా నువ్వు రుణమాఫీ చేసింది 17,000 కోట్లే. ఇంకా రైతులు చాలా మంది ఇప్పటి వరకు నీవు రుణమాఫీ చేసింది ఒక 50% మాత్రమే. ఇంకా 50% మాత్రం రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. నీవు రుణమాఫీ చేస్తావా చేయవా? అసలు నీవు రైతాంగాన్ని మభ్యపెట్టినావు, రైతులను నిలువును దోపిడీ చేస్తున్నావు, రైతులని గురించి పట్టించుకుంటూనే లేవు. ఈరోజు రైతు రుణమాఫీ కొరకు గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, దొంగ రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 3 తారీఖు రోజు వచ్చినప్పుడే డిసెంబర్ 3 తారీఖు రైతు రుణమాఫీ 2 లక్షలు అవుతుంది. మీరు ఇప్పుడు లోన్లు తీసుకోకండి, ఇప్పుడు లోన్లు తీసుకోకుండా అప్పటి లోన్లు తీసుకొని డిసెంబర్ 3 తారీఖు వచ్చి నేను వచ్చిన వెంపడే దొంగ హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి, నేను వచ్చిన వెంపడే డిసెంబర్ 3 తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేస్తా, అయినా వెంపడే మీకు 2 లక్షల రూపాయల ఏకకాలంలో అంటే 10 నెలలు అవుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇది గుర్తులో పెట్టుకోండి, రైతులందరూ చూస్తున్నారు. ఏకకాలం అంటే 10 నెలల 3 విడతలు అంటే ఏకకాలమా? ఇదే నువ్వు చెప్పిన దొంగ హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి ఈ రోజు గద్దెనెక్కి ఈ రోజు రైతులను రోడ్డు మీద వేస్తున్నావు. రైతు బంధు అంటివి, రైతు బీమా అంటివి, రైతు బంధు అని 10,000 గత ప్రభుత్వం 10,000 ఇస్తే రైతు బంధు
ఈ రోజు మేము వచ్చినప్పుడే 15,000 ఇస్తున్నావు. ఎడ ఉంది 15,000 రైతు బంధు, రైతు బీమా? ఇవల్ల దొంగ హామీలు చెప్పి ఈ రోజు గద్దెనెక్కి ఈ రోజు రైతులు అందరూ చూస్తున్నారు. నేను తొందరలోనే పొందబెట్టే టైం వచ్చింది. ఖచ్చితంగా రైతులందరూ ఏక నిర్ణయం తీసుకుంటారు. అన్ని దొంగ హామీలు ఇచ్చినావు. ఇంకోటి ఏంది, హైదరాబాద్ లో మీతో హైడ్రా అని అంటున్నావు. నీకు ఇచ్చే 6 హామీలు ఇచ్చినావు. 6 హామీలు అమలు చేయలేక గతి లేక దొంగ హామీలు ఇచ్చి ఈ రోజు హైడ్రా అని ఒక పేరు పెట్టి ఆ హైడ్రా మీద మొత్తం మలుపుతున్నావు. ఇక్కడ ఇచ్చిన 6 హామీలు అనేది అమలు చేస్తలేవు. ఇదల్లా రైతులు కానీ ఇక్కడ ఉన్న జనాలు కానీ ఓట్లేసిన ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు. అతి తొందరగానే పొందబెట్టే టైం వచ్చింది. పొందబెడతారు. బిడ్డ ఖబర్దార్. 9 నెలల కాలం అయింది. 10వ నెల 9 నెలలు కంప్లీట్ అయ్యి 10వ నెలకు ప్రారంభమైంది. ఈ 9 నెలల కాలంలో ఎలాంటి సంక్షేమం కానీ రైతులకు ఇచ్చినటువంటి మాట కానీ నిలబెట్టుకొని ఈ ప్రభుత్వము రైతులకు ఏదైతే చేస్తానని చెప్పి మోసం చేసిందో ఆ మోసం చేసి రోజు రైతులను ఏడ్చే విధంగా వాళ్ళు కంటతడి పెట్టుకునే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వము వెంటనే ఏదైతే ప్రభుత్వం చెప్పిందో 2 లక్షల రుణమాఫీని విడుదల చేయాలి. ఈరోజు రైతు బంధు 2 పంటలు కంప్లీట్ అయినా కూడా రైతు బంధు రాలేదు. అదేవిధంగా ఈ మాగి సీజన్ అయిపోయింది. వానాకాలం సీజన్ కూడా దరిదాపుగా ముగియడానికి దగ్గరకు వచ్చింది కాబట్టి రైతు బంధు వేయాలి. ఈ 2 లక్షల రుణము ఏదైతే ఉందో ఆ 2 లక్షల రుణాన్ని వాళ్ళు పూర్తిగా ఇవ్వలేదు. 35% మాత్రమే రైతులకు రుణమాఫీ అందించారు. మిగతా 25% రైతులకు రుణమాఫీ ఇవ్వలేదు. రైతులకు మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరపున నిలదీస్తున్నాము, డిమాండ్ చేస్తాము. ఈ డిమాండ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి చేరే విధంగా మీరు ఇచ్చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం.